హీలింగ్ వాస్తుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్ ఒకరు వాస్తు అనేది ఒక సూపర్స్టియస్ అని ఒక మూఢనమ్మకం లాంటిది అని, ఒక ఇంటికి ఒక క్రాస్ వెంటిలేషను, ఒక సన్ నుంచి వచ్చేటటువంటి వేరియేషను, ఒక ప్రాపర్గా ప్రతి గదికి అలాగే ఇంటికి ఒక క్రాస్ వెంటిలేషన్ ఉంటే చాలు, వాస్తు పేరుతో రకరకాలుగా అమాయకులు మీరు బలి చేస్తున్నారు, పాశ్చాత్యులు ఈ యొక్క వాస్తు పద్ధతులు ఏమీ పాటించట్లేదు, అయినా వాళ్ళు సంతోషంగా ఉండట్లేదా అనేది ఆయన వాదన. అందువల్ల చాలా మంచి క్వశ్చన్ అరేంజ్ చేశారు యాక్చువల్గా. అంటే ఇవాళ వాస్తు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు 40-50 ఏళ్లలో ఒక మిస్ఇంటర్ప్రిటెడ్ వర్షన్ కింద అది డెవలప్ అవ్వడం వల్ల, దాని ఎసెన్స్ అనేది తిరిగిపోవడం వల్ల వారిలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అనుకుంటూ, నేను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము ఒక మనిషి జీవించడానికి ఒక ఇంటిలో ఒక క్రాస్ వెంటిలేషన్ ఒక్కటే కాకుండా మనిషి యొక్క సోల్ మీద ఇంపాక్ట్ చేసేటటువంటి ఆ యొక్క ఎంక్లోజ్డ్ స్పేస్ వైబ్రెన్సీ అనేది ఏ రకంగా మూల కారణం అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ వారు చెప్పినటువంటి ఒక క్రాస్ వెంటిలేషన్, సన్ రేడియేషన్, ఆ ఇంటి చుట్టుపక్కల కాస్త సెట్ బ్యాక్స్ పెట్టడం వల్ల కాస్త గాలి వెలుతురు, ఇవి చాలు అనేది వారి వాదన. వాస్తు అంతకు మించి పనిచేస్తుందండి. మనము తరతరాలుగా ప్రకృతినే ఒక దేవుడిగా, భగవంతుడిగా మనం పూజిస్తూ ఒక లయాకారమైనటువంటి, అంటే ఒక రూపం లేనటువంటి, కంటికి కనపడిన ఒక వైబ్రెన్సీని మాత్రమే మనము సృజిస్తామండి. ఈ రోజున మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక భగవంతుడి ద్వారా ఆశీస్సులు తీసుకోవాలి అని మనం వెళ్ళినప్పుడు ఒక గోపురం గుండా ఒక ప్రాకారంలోనికి వెళ్ళి ఒక అనిర్వచనమైనటువంటి ఒక అనుభూతిని ఆ యొక్క 4 ప్రాకారాల మధ్య గర్భగుడికి వెళ్ళే కొద్దీ క్లోజ్గా ఇంకా అనుభూతి అనేది అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. దానికి కారణభూతమైనటువంటిది క్రాస్ వెంటిలేషన్ కాదు మిత్రులారా, లేదా గాలి వెలుతురు కాదు. మన యొక్క సోల్ అనేది ఒక స్పేస్ పార్టికల్ అన్నమాట. అంటే ఒక స్పేస్ పార్టికల్, అతి సూక్ష్మమైనటువంటి ఒక స్పేస్ పార్టికల్ వైబ్రెంట్ అవుతూ ఉంటుందన్నమాట. దట్స్ వై వీఆర్ అలైవ్. వన్స్ ఇట్స్ గాన్ వీఆర్ డెడ్. సో మన హృదయం లోపల మనం ఆత్మ అనుకునేటటువంటిది ఒక న్యూమరికల్ ఆర్డర్ అనేది బై బర్త్ టైంలో తీసుకుంటుంది. దాన్ని మనం ఒక నక్షత్రం కింద లెక్క వేస్తాం. ఈ రోజున ఈ యొక్క వాస్తు ద్వారా ఏం చేస్తామంటే, ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క న్యూమరికల్ ఆర్డర్ని మనం ఎలివేట్ అనేది చేస్తాం అన్నమాట. ఈ ఎలివేట్ అనేది చేయడము అనేది అర్థం ఏంటంటే, ఒక స్పిరిచువల్ రిచ్నెస్, ఒక స్పిరిచువల్ గ్రోత్ అనేది మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్వాలిటీకి యాడ్ చేయడం ద్వారా మనిషి ఆనందంగా ఉంటాడు. మనిషి ఒక స్పిరిచువల్గా హ్యాపీగా ఉంటాడు. ఒక స్పిరిచువల్గా హ్యాపీగా ఉన్న మనిషి ప్రాపంచిక సుఖాల మీద మోజు తగ్గడం ద్వారా తను ఆనందంగా ఉంటూ తన ఫ్యామిలీని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆనందపరచగలుగుతాడు. సో ఇక్కడ మనము ఎటువంటి జన్మ నక్షత్ర కారకుడికి, అంటే ఎటువంటి వేవ్ లెంత్ ఉన్నటువంటి వ్యక్తి లేదా ఎటువంటి వేవ్ లెంత్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక కుటుంబంగా తీసుకునేటప్పుడు, ఇల్లు అనేది తీసుకునేటప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఒక ఖాళీ స్థలం మీద ఒక 4 గోడలతో ఒక ఎంక్లోజర్ కట్టి, ఆ ఎంక్లోజర్లో మనం ఉంటున్నాము.
సో మనం ఒక ఎంక్లోజర్లో ఉన్నప్పుడు ఒక ప్రకృతి ఖాళీగా ఉన్న స్పేస్లో ఉన్న ప్రకృతిని ఆ 4 గోడల మధ్య బంధించడం ద్వారా అది ఒక వైబ్రెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎటువంటి లక్షణముతో, ఎటువంటి వైబ్రెన్సీ, ఎటువంటి వేవ్ లెంత్ని ఆ ఇల్లు కలిగి ఉండాలి అనేది ఒక పాయింట్. ఎటువంటి వైబ్రెన్సీ గల ఇల్లు మనం చక్కగా క్రియేట్ చేస్తే ఈ స్పేస్లోకి ఆ ఇంటిల్లిపాది వెళ్ళి కాపురం చేయడం వల్ల వీళ్ళు ఎలివేట్ అవుతారు. అంటే ఇక్కడ దెర్ ఆర్ 2 ఐటమ్స్ హియర్. ఒకటి, ఎవరైతే వ్యక్తులు ఉంటున్నారో దేర్ ఇండివిజువల్ సోల్స్ ఆర్ ఇండివిజువల్ న్యూమరికల్ ఆర్డర్ అనేది ఒకటి మనం తీసుకుంటే, ఇంటికి ఒక న్యూమరికల్ ఆర్డర్ని క్రియేట్ చేసి రెండింటికి ఒక కంపాటబిలిటీ ఉన్నదా లేదా లెక్కలు కట్టి కంపాటబిలిటీగా ఉన్న ఒక స్పేస్ వైబ్రెన్సీని, ఒక లక్షణాన్ని ఒక 4 గోడల మధ్య క్రియేట్ చేయడం. ఇది వాస్తు ధర్మం. ఈ రకంగా క్రియేట్ చేసినటువంటి బిల్డింగ్లో బ్రహ్మసూత్రం, సోమసూత్రము, యోని సూత్రము ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మీరు అనుకునేటటువంటి క్రాస్ వెంటిలేషన్స్ అన్నీ ఆ ఇంటి లోపల ఆపాదించబడి, అదే రకంగా ఇంటి యొక్క బ్రహ్మస్థానం అనేది, అంటే ఇంటి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ యొక్క స్లాబ్ ఓపెన్ చేయడం ద్వారా మనము ఈ యొక్క స్పేస్ని మన స్పేస్కి యాట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఆకాశానికి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మస్థానంలో ఉన్న స్పేస్ని మనము రెండింటిని అనుసంధానం చేస్తున్నాం. తద్వారా భూమి మీద కట్టినటువంటి ఒక ఇల్లు భూమితోనూ స్పేస్తోనూ బ్రహ్మస్థానం గుండా ఒక కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఆ యొక్క స్పేస్ ఎనర్జీస్ని పైనుంచి, ఎర్త్ ఎనర్జీస్ని కింద నుంచి తీసుకొని ఒక కంప్లీట్ వాస్తు ఎఫెక్ట్ అనేది ఇక్కడ కలుగుతుంది. అంటే మనం అనుకునేటటువంటి ఆ యొక్క ఇంటి యొక్క ఆరిజిన్, ఇంటి యొక్క మూలం అనేది అక్కడి నుంచి తీసుకుంటుంది అన్నమాట. ఇది టెక్నికల్గా. కానీ మీరు అనుకునేటటువంటి క్రాస్ వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటి యొక్క ఓపెన్ కోర్ట్యార్డ్, ఇంటి మధ్య భాగాన్ని ఓపెన్ చేయడం వల్ల ఇంటి లోపల డెవలప్ అయినటువంటి ఆ యొక్క ఫాజిల్ గ్యాసెస్ వాట్ ఎవర్ ఆర్ హీట్ వాట్ ఎవర్ అదంతా పైకి పోయి ఆ బయట నుంచి కూడా కొంత ఎయిర్ ఇంటి మధ్య భాగం నుంచి కూడా లోపలికి వస్తుంది. అంటే ఒక ఇంటికి ఆపోజిట్ వాల్ టు ఆపోజిట్ వాల్ వచ్చేటటువంటి క్రాస్ వెంటిలేషనే కాకుండా ఈ యొక్క పైనుంచి కూడా ఆ యొక్క క్రాస్ వెంటిలేషన్, ఆ యొక్క లైట్ అనేది ఇంటి మధ్య భాగంలో ఇల్యూమినేట్ అనేది చేస్తుంది అన్నమాట. పాశ్చాత్యులు ఆనందంగా ఉండటం లేదా అని చెప్పారు మాస్టారు. జీవితాన్ని ఒక మెటీరియలిస్టిక్గా మనకు నచ్చిన విధంగా జీవించడం వేరు, జీవిత పరమార్థాన్ని తీసుకొని అంతరంగా ఆనందంగా ఉంటూ మన డెస్టినీ ఏంటో తెలుసుకోవాలి. లివ్ అండ్ లెట్ లైఫ్ అంటే ఒక వసుదైక కుటుంబకం అని చెప్తాను. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన నుంచి స్టార్ట్ అవ్వాలి. అది మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో పాశ్చాత్యులు జీవించే పద్ధతులతో కంపేర్ చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. ప్రతి ఒక్కరు బతుకుతున్నారు, బతకడం ఇంపార్టెంట్ కాదు, ఎలా జీవిస్తున్నాము, ఎంత ఆనందంగా ఉంటున్నాము, మన పరివారాన్ని ఎంత ఆనందంగా ఉంటున్నాము, మన పరివారాన్ని చూసుకుంటూ మనం సొసైటీకి ఏం సాయం చేస్తున్నాం, మన డెస్టినీ అనేది ఏంటి. అంటే ఒక స్పేస్, మన అంతర్గతంగా ఉన్నటువంటి లయ ఏదైతే ఉన్నదో అది ఒక స్పేస్ పార్టికల్ అనుకునేటప్పుడు ద స్పేస్ పార్టికల్ కెన్ బి చేంజ్డ్ బై ద స్పేస్ ఇట్ సెల్ఫ్. సో ఇంటి లోపల ఇన్యూమరబుల్ అటామిక్ పార్టికల్స్ ఎంక్లోజర్, అది ఒక ప్రభంజనాన్ని తీసుకుంటుంది, ఒక ఇండివిజువల్ క్వాలిటీని కూడా ఇల్లు తీసుకుంటుంది. ఇక్కడ వాస్తు అనేది ఏంటంటే మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్ విత్ ఎంక్లోజ్డ్ స్పేస్ అని చెప్పే అర్థం. లైక్ హ్యూమన్ బీయింగ్స్ అనేది మనం తీసుకునేటప్పుడు వీఆర్ ఆల్ మెటీరియలిస్టిక్ బాడీ అండ్ వీ హ్యావ్ ఎంక్లోజ్డ్ ద ఆత్మ ఇన్సైడ్. దట్ మీన్స్ వీఆర్ ద ఎన్వలప్ ఫర్ దట్ ఆత్మ. ఇన్ ద సేమ్ వే మనం క్రియేట్ చేసే ఇల్లు కూడా ఒక ఆత్మకి ఎన్వలప్, గోడలు అనేవి. ఆయాది ధర్మం సాపత్య వేదం ఏం చెప్తుంది? ఏదో రకంగా ఎంక్లోజ్ చేసి ఏదో రకమైన వైబ్రెన్సీలో జీవించద్దు. నిన్ను ఎలివేట్ చేసేటటువంటి ఒక స్పేస్ క్వాలిటీని తెలుసుకొని ఆ యొక్క స్పేస్ క్వాలిటీని ఆ 4 గోడల మధ్య డిఫైన్ చేయమని చెప్పారు. ఎటువంటి మనుషులకి ఎటువంటి ఇంటిని మనం తీసుకోవాలి అనేది మన స్థాపత్యవేద ధర్మంలో క్లియర్గా చెప్పబడింది. అది ఒక 10x10 స్పేస్ అవ్వచ్చు, ఒక 100x100 ఏకర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్.
అది ఒక ఇల్లే అవ్వచ్చు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అవ్వచ్చు, లేఅవుటే అవ్వచ్చు, నగర నిర్మాణం అవ్వచ్చు. సో ఇక్కడ వాస్తు అనేది ఏంటంటే మనం ఉద్ధరింపబడ్డాం. మన యొక్క మానసిక తీరుని ఒక భగవంతుడి లయ ఏదైతే ఉందో ఆ లయకి తీసుకువెళ్ళడం అన్నమాట. ఇంత అర్థం అనేది మన వాస్తుశాస్త్రాలలో ఉన్నది అనేది చెప్తూ, దయచేసి నేను చెప్పిన కోణంలో ఏమైనా అర్థం పరమార్థం ఉన్నదేమో అని ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రాపర్గా సరైన టీచర్స్ లేకుండా బతుకు తెరువుకై ఇవాళ 199 మంది వాస్తుని ఎదుటివారి యొక్క వారి యొక్క భయాన్ని, వారి యొక్క భక్తిని కన్సిడరేషన్లోకి తీసుకొని వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళ మీద ఆపాదిస్తున్నారు. నాకు వారి మీద జాలి వేస్తుంది. ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. కానీ మీరు అనుకున్నది ఒక్కటే కాదు, ధర్మం ఇంకా ఉన్నది. దయచేసి ధర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.